బ్రెయిన్ మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, ఆవిష్కరణలు ఇంకా చేస్తూనే ఉన్నారు. శరీరం చేసే కొన్ని పనులకు బ్రెయిన్ ఆధీనంలో ఉంచుతూ కొంత బాధ్యత వహిస్తుంది. బ్రెయిన్ నిర్మాణం వాల్నట్ రూపంలో ఉంటుంది. బ్రెయిన్ అధ్యాయాన్ని ప్రీనాలజీ అంటారు. ఆరోగ్యవంతమైన మెదడు బరువు 1350 గ్రాములుగా ఉంటుంది. శాస్త్రవేత్తలు మెదడును 3 భాగాలుగా విభజించారు. 1 సెరిబ్రమ్, 2 సెరిబెల్లం, 3 బ్రెయిన్ స్టీమ్. బ్రెయిన్ లో అతిపెద్ద భాగం సెరిబ్రమ్. దీనిలో 4 భాగాలున్నాయి. 1 ఫ్రంటల్ లోబ్, 2 పెరిషియల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్. ఈ 4 భాగాలకి 4 ప్రత్యేకమైన ఫంక్షన్స్ ఉన్నాయి. వాటికి ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ పార్ట్స్. మొదటిది ఫ్రంటల్ లోబ్. ఈ ఫ్రంటల్ లోబ్ లో భాషకు సంబంధించింది కానీ, ఎక్కువ లెవెల్లో కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, తర్వాత మోటార్ స్కిల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. 2 పెరిషియల్ లోబ్, సెన్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. తర్వాత వర్బల్ మెమొరీ, లాంగ్వేజ్ సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. టెంపోరల్ లోబ్ శబ్దాలను, వాటి ద్వారా వచ్చిన అంశాలన్నింటినీ కూడా నిల్వ చేసుకుంటుంది. ఆక్సిపిటల్ లోబ్ కళ్ళతో చూసే ప్రతి అంశాన్ని కూడా బ్రెయిన్ లో నిల్వ చేసి పెట్టుకుంటుంది. రెండోది సెరిబెల్లం, బ్యాలెన్సింగ్ కానీ, తర్వాత పోస్టర్ కానీ, కోఆర్డినేషన్ ఆఫ్ ద మూమెంట్, మన బాడీ బ్యాలెన్స్ చేసుకోవడానికి, తర్వాత మనం ఎలాగైతే కూర్చుంటామో, ఎలాగైతే నిలబడతామో, మన బాడీ పోస్టర్ కూడా ఈ సెరిబెల్లంలోనే ఫంక్షన్ చేసి ఉంటుంది. 3 బ్రెయిన్ స్ట్రీమ్. దీంట్లో మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడుల్లా వంటి తదితర అంశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మనిషి మెదడుని కుడి మెదడు, ఎడమ మెదడుగా విభజించారు. ఈ ఎడమ మెదడు కుడివైపు భాగాల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కుడివైపు భాగాల్లో మన యొక్క కదలికలు, మన బాడీలో ఉన్న స్పర్శ రెండింటిని ఎడమ పక్క మెదడు కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎడమ పక్క ఉన్న శరీర భాగాల్ని, వాటి కదలికల్ని, వాటి స్పర్శని కుడి మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. 99% మనుషులు కుడి చేతి వాటం ఉంటారు. ఈ కుడి చేతి వాటం ఉన్న వాళ్ళకి ఎడమ పక్క మెదడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళల్లో కూడా 60% వరకు ఎడమ బ్రెయినే యాక్టివ్ గా ఉంటుంది. 40% వరకు మాత్రమే కుడి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఎడమ పక్క మెదడుకి దెబ్బ తగిలితే ఇమ్మీడియట్ గా మనం చూసేది కుడి పక్క బాడీలో చలనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మోటార్ అండ్ సెన్సరీ ఫంక్షన్స్ అని అంటాం. అంటే కదలికలు, స్పర్శ రెండు పోతాయి. రైట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎడమ పక్క బాడీని కంట్రోల్ చేస్తుంటుంది. అది కదలికలు గాని, స్పర్శను గాని అండ్ చూపును కానీ. ఈ స్పేస్ లో మన బాడీ ఎటువంటి ఓరియంటేషన్ లో ఉందో చెప్పేది రైట్ ఆఫ్ ద బాడీ. రెండోది మన జాయింట్ పొజిషన్ సెన్స్. ఈ స్పేస్ లో మన తల ఎలా ఓరియంటేషన్ అయిపోయింది, ఇవన్నీ చెప్పేది రైట్ ఆఫ్ ద వెన్. అది చాలా ఇంపార్టెంట్. కుడి భాగాన్ని వాడేవారు ఎక్కువగా శబ్దం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. దీనివల్ల వారి ఆలోచన తీరు మొదలుకొని పనితీరు వరకు ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఎక్కువగా ఎడమ మెదడు వాడేవారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి ముందుకు సాగుతుంటారు. అలాగే కుడి మెదడు వాడేవారు ఊహల్లో విహరిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్య సరైన వారధి ఉన్నప్పుడు మాత్రమే నిర్మాణాత్మక అద్భుతాలు జరుగుతాయనేది పరిశోధకుల మాట.